వామపక్ష భావజాలం, కమ్యూనిస్టుల ప్రభావం, పోరాటాల చరిత్ర కలిగిన నియోజకవర్గం నర్సంపేటలో రాజకీయ రసవత్తరంగా సాగుతోంది. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎత్తులు వేస్తున్నాయి. శక్తియుక్తులను ప్రయోగించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు. నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి రెండోసారి విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తుండగా ఎలాగైనా గెలిచి నర్సంపేట సీటును తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టి వ్యూహరచన చేస్తున్నాయి. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో, నర్సంపేట ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారో టీ5 స్పెషల్ స్టోరీలో చూద్దాం. పోరాటాల గడ్డ, వామపక్ష భావజాలానికి నిలయమైనటువంటి నర్సంపేట నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ విజయం సాధించేందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలం కలిగినటువంటి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీని గెలిపించబోతున్నారో రాజు న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం. నర్సంపేట నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోరు జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండుసారి విజయం సాధించేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈసారి గెలిచి తీరాలని దొంతి మాధవరెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. 1957లో ఏర్పాటైన నర్సంపేట నియోజకవర్గంలో 1957, 1967లో 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 1962లో సిపిఐ గెలిచింది. 1972, 1978, 1983లో సిపిఎం నుంచి 1985, 1989 స్వతంత్ర అభ్యర్థిగా వరుసగా 5 సార్లు మద్దికాయల ఓంకార్ గెలుపొందారు. 1994, 1999లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి 2 సార్లు గెలుపొందారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి కంబంపాటి లక్ష్మారెడ్డి గెలిచారు. 2009లో మళ్లీ టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీని టికెట్ ఆశించి భంగపడ్డ దొంతి మాధవరెడ్డి 2014లో కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి అభ్యర్థి గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట, దుగ్గొండి, చెన్నరావుపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాల్లో 179 గ్రామాలున్నాయి. 2,26,000 మంది ఓటర్లున్నారు. నియోజకవర్గంలో ముదిరాజ్, గౌడ సామాజిక వర్గం ఓట్లు గెలుపోవటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. రాజకీయ చైతన్యం కలిగిన నర్సంపేటలో అనేక సమస్యలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ హామీ నెరవేరకపోవడంతో చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువకులు నిరుత్సాహంతో ఉన్నారు. దళిత బంద్, గృహలక్ష్మి అర్హులైన వారికి అందలేదన్న విమర్శలున్నాయి. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు అసహ్యంగాను, పరమ చెత్తగాను ఉంది. ఎందుకంటే వారు ఇచ్చే పథకాలు కానీ ఇతర కార్యక్రమాలు ఏవి కానీ పేదవాడికి, దానికి అర్హుడైన వారికి ఎవరికి అందట్లేదు. కారణము ఎందుకంటే ఆ ప్రభుత్వ నాయకులే వాటిని ఆరగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఏ పథకమైనా కానీ, దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ, రైతు రుణమాఫీ కానీ అలాంటివి జరిగే వాళ్ళకే జరిగినాయి, కానీ అర్హుడైన వారికి ఎవరికి జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసిందని చెప్పుకోవడానికి పేరు గొప్ప తప్ప చేసింది శూన్యం. కాబట్టి ఇకనైనా మనం మేల్కొని మరొక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు మనకు ఏదో చేయగలగడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ధరణితో అనేక భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్టీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. లేబర్ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. మిషన్ భగీరథ గ్యాస్ పైప్లైన్ కోసం రోడ్లు తవ్వి రిపేర్ చేయకపోవడంతో రోడ్లు దుమ్ముమాయంగా మారాయి. మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బంద్ చేస్తానన్న హామీ నెరవేరలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నేను ఓటేయాలనుకుంటున్నాను అంటే, నేను ఒక నిరుద్యోగిని. 10 ఏళ్ల ఈ పరిపాలనలో దాగాబడ్డ ఒక నిరుద్యోగిని. నేను ఎన్నోసార్లు మేము బిఎడ్, టెట్ 2 సార్లు మేము క్వాలిఫై అయిన వ్యక్తులం. టెట్ పేపర్ 1, పేపర్ 2 రెండింటికి క్వాలిఫై అయితే డిఎస్సికి అర్హత ఇస్తాము అని చెప్పిన వ్యక్తి పేపర్ 1కి అర్హత లేదు అనేటువంటి ఎలిగేషన్ పెట్టడం జరిగింది. గ్రూప్ 1 కూడా 2 సార్లు మేము రాయడం జరిగింది. తెలంగాణ చరిత్రలోనే మా నిరుద్యోగుల యొక్క దగాబడడానికి నిదర్శనం గ్రూప్ 1 చరిత్రలోనే నిలిపివేయబడడం.
2014లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన టైంలోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. తిరిగి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి రెండోసారి విజయం కోసం శ్రమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. గోదావరి జలాలను రంగయ్య చెరువు ద్వారా పాకాల సరస్సుకు తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కింది. నర్సంపేటకు మెడికల్ కాలేజీ, 250 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా నర్సంపేట పట్టణ ప్రజలకు ఇంటింటికి గ్యాస్ ఇవ్వడం, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ తీసుకొచ్చారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని సుదర్శన్ రెడ్డి నమ్ముతున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏది మరి సరైన నిర్ణయం, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదించడానికి, కారు గుర్తును గెలిపించడానికి, కేసీఆర్ గారిని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక పెద్ద మనిషి పార్టీ మారి వేరే నియోజకవర్గంలో వేడి నర్సంపేట నుంచి, సో వారందరూ ఏకమవుతున్నారు. నేటి వరకు కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి మేము ఎన్నిసార్లు అన్నా కూడా ఏదేదో మాట్లాడాలి. ఇవాళ నర్సంపేట నియోజకవర్గమే దానికి ప్రత్యేక తార్కాణం. మొత్తం రాష్ట్రంలో జరిగే విమర్శలకు నర్సంపేట సరైనటువంటి వేదికగా అందరూ కూడా, మీరు సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ ఛానల్స్ కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేటి వరకు వైరి వర్గాలకు ఉన్నటువంటి మా దొంతి మాధవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి అని చెప్పి మస్తు పోరాటం చేసిన నా మీద. సో అర్ధరాత్రి ఏమైందో, ఇద్దరు కూడా 65-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అర్ధరాత్రికే ఇద్దరు ఒకటైపోయి 2 నియోజకవర్గాలు ఒకే పార్టీ అనేటువంటిది జరిగింది. అంటే నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందని చెప్పడానికి వాళ్ళిద్దరి యొక్క కలయిక. అది వాళ్ళ వ్యక్తిగత ఏజెండా కోసం వాళ్ళ 2 వేరు జెండాలు కలవగానే కింద ఉన్నట్టు గ్రామ కమిటీలు ఏకమవుతానని చెప్పి అనుకోవడం అనేది అవివేకం, అది అజ్ఞానం. అది ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎక్కడ అవినీతి మరకలు లేకున్నా, అతని ప్రధాన అనుచరుల భూకబ్జాలు, అవినీతికి అడ్డు లేకుండా పోయిందన్న ప్రచారం జరుగుతోంది. నర్సంపేట ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నప్పటికీ అతని భార్య జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని ఆరోపణలున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి 2018లో ఇచ్చిన హామీలను అమలుకు నోచుకోలేదు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొదటి దఫాలోనే నర్సంపేటకు 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకుండా మభ్య పెడుతున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరిరక్షించుకుంటున్నారు. వీరిది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం. 2014 కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సుదర్శన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దొంతి మాధవరెడ్డి మంచి నాయకుడుగా గుర్తింపు ఉన్న కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలున్నాయి. అయితే సంవత్సర కాలంగా జోడో యాత్ర చేపట్టారాయన. కాంగ్రెస్ కు రాష్ట్రంలో అనుకూలంగా ఉన్న వాతావరణం, నియోజకవర్గంలో చెక్కు చెదరని క్యాడర్, రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దొంతి మాధవరెడ్డికి బలంగా నిలిచే అంశాలు. ఈ పేదల సంక్షేమం, అభివృద్ధి అందుతుందని చెప్పి విశ్వాసంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ ఉన్నారు. ఇందులో మేము మేనిఫెస్టోలో కూడా రైతుల విషయంలో రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు డిక్లరేషన్లో మద్దతు ధర వారికి ప్రకటించడం ఏదైతే జరిగింది, ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు వాటికి ఇది అనుసంధానంగానే 6 పథకాలని గ్యారంటీగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం ప్రమాణ స్వీకారం కాగానే వెంటనే సంతకం పెట్టేది 6 పథకాల స్కీములు. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఖమ్మంపాటి పుల్లారావు బరిలో నిలిచారు. మొదట బీజేపీ అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఆయన బీజేపీని విడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. చివరి నిమిషంలో అనూహ్యంగా ఖమ్మంపాటి పుల్లారావు సీటు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఉన్న రేవూరి పార్టీని వీడడంతో బీజేపీ క్యాడర్ కాస్త అయోమయానికి గురైంది. ఈ పరిణామాలతో బీజేపీ క్యాడర్లో అసంతృప్తి,
అసహనానికి లోనయ్యారు. ఎట్టకేలకు పార్టీని నమ్ముకొని పనిచేసిన ఖమ్మం పార్టీ పుల్లారావుకు బీజేపీ నర్సంపేట టికెట్ కేటాయించింది. ఉపాధ్యాయ వృత్తిలో గత 20 ఏళ్లుగా నర్సంపేటలో పనిచేసిన ఆయన డివిజన్ వ్యాప్తంగా సుపరిచితులు. స్థానిక క్యాడర్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు చూసి తనకు ఓట్లు పడతాయని ఖమ్మం పార్టీ పుల్లారావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక కేసీఆర్ 100 అబద్ధాలు అనేటువంటి విషయం స్పష్టంగా తెలిసింది. అదేవిధంగా కూడా నర్సంపేట ప్రాంతంలో గత ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా పనిచేశారనేది ప్రజల్లోనే స్పందన వస్తుంది. అమ్మకి అన్నం పెట్టిన వాళ్ళు కానీ పిన్నమ్మకి గాజులు చేయిస్తారనే సామెత విధంగా మొత్తం అభివృద్ధి అంతా మేమే చేశామని చెప్తున్నారు. కానీ ఆ అభివృద్ధిలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి అంశాల్లో 100కి 100% కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులే ఉన్నాయి. కట్ట గాజులు చేయిస్తానే సందర్భంలో ఇక్కడ నర్సంపేట నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఒక రేషన్ కార్డు కానీ పిచ్చనేటువంటి దుస్థితి గత పాలకులకు ఉన్నటువంటి విషయం తెలుసు. అదేవిధంగా 70 సంవత్సరాల పైన పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ రోజు కూడా స్కాములు, అదేవిధంగా దేశంలో అంతర్గత భద్రత ఎప్పుడు పేలుళ్లు అనేటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో ఎక్కడ కూడా స్కాములు కానీ, దేశ అంతర్గతంగా ఎక్కడ కూడా వివిధ రకాలైనటువంటి సంఘటనలు జరగలేదు. పోరాట పటిమ, చైతన్యవంతమైన ఆలోచన విధానంగా కలిగిన నర్సంపేట నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణమైన తీర్పునిస్తున్నారు. ప్రజలు తమ వెంటనే ఉన్నారని, రెండోసారి ఎలాగైనా గెలిచి తీరుతానని బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి, ప్రజలతో తనకున్న సంబంధాలు కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ధీమాతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, బీజేపీకి ప్రజల్లో ఉన్న నమ్మకం తనను గెలిపిస్తాయని బీజేపీ అభ్యర్థి పుల్లారావు నమ్ముతున్నారు. ఎవరి ధీమా వారికున్న నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంటుందన్న చర్చ సాగుతోంది.